సార్ పురుషోత్తం రెడ్డి గారు, నకిలీ మద్యం అన్నది ఈ రాష్ట్రంలో ఎంత సంచలనంగా మారిందో, అది ప్లాంట్ బయట పడిన తరువాత ఎలాంటి సంచలనాలకు దారి తీసిందో అందరికీ తెలుసు. ఇది వేల కోట్ల రూపాయల కుంభకోణం ఆల్రెడీ జరిగిపోయింది, ఏడాది కాలంగా నడుస్తోంది. అంటే ప్రభుత్వం వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నరలో జరిగిపోయినటువంటి కుంభకోణం లేటెస్ట్గా బయటపడిందని అంటున్నారు. ప్లాంట్లు అనేక చోట్ల ఉందని అంటున్నారు. ఇన్ని వేల కోట్ల రూపాయల స్కామ్ అని అంటుంటే దీనిపై సిబిఐ విచారణ జరిపితే ఏంటి ఈ ప్రభుత్వానికి భయం? సిబిఐ విచారణకు ఎందుకు అంగీకరించదు? ఈ డిమాండ్ని ఎందుకు ఒప్పుకోదు? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. నమస్తే సార్. మొట్టమొదటి అంశం, 3 కారణాల రీత్యా సిబిఐ విచారణ జరపడం సముచితంగా ఉంటుందని నేను కూడా భావిస్తున్నాను. ఒక కారణం మీరు ఇంట్రడ్యూక్షన్లోనే చెప్పారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని నెలల క్రితమే ఎక్స్ వేదికగా ఇదే అంశాన్ని సూటిగా ప్రశ్నించారు. ఎక్స్ వేదికగా జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు సూటిగా స్పందించిన అంశం మీరు చెప్పిన కాగు లెక్క. అంటే 2024-25 ఆర్థిక సంవత్సరం మొదటి 5 నెలల్లో 6,700 కోట్లు రావడం, 25-26 మొదటి 5 నెలల్లో 3.10%, ఏదైతే మీరు చెప్పారో 3.10%, సరాసరి 10% పెరగాల్సింది 3.10% పెరిగిందంటే దాదాపు 7% సాధారణ పెరుగుదల ఎవరి చేతుల్లోకి వెళ్ళింది? కుంభకోణమా లేదా వేరే సంగతి? ఇది రావాల్సింది ప్రభుత్వానికి డబ్బు. ఈ డబ్బులు ప్రభుత్వానికి రావాలి. పైపెచ్చు నిజానికి ఇంకా పెరగాలి కూడా. అవును. ఎందుకు పెరగాలి? మనం మద్యం, సరసమైన మద్యాన్ని, నాణ్యమైన మద్యాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం కదా. అవును. పాయింట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడు లిమిటెడ్, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం సమ్ టైం వరకు మాత్రం వేయాలి, బెల్ షాపులు లేవు, మద్యం ఆ రోజునంత లేదో మీరు చెప్పే ప్రకారం మంచి మంచి బ్రాండ్లు కూడా వచ్చేసాయని కాసేపు అనుకుందాం. ప్రభుత్వానికి ఆదాయం పెరగాలి కదా. అవును. అంటే సాధారణ 10% కన్నా ఇంకా ఎక్కువ పెరగాలి. అలాంటిది అసాధారణంగా తగ్గిందంటే ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోతా ఉందని అర్థం. ఈ రీత్యా కూడా ఖచ్చితంగా ఎవరు సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్న మాల్ ప్రాక్టీస్ అధికార పార్టీ చేయడానికి అవకాశం ఉంటుంది తప్ప ప్రతిపక్షానికి అవకాశం ఉండదు, అధికారం ఉన్న వెసులుబాటు రీత్యా. ఇది మొదటి కారణం. రెండో కారణం నేను అనుకుంటుంది విచారణ రీత్యా కూడా సిబిఐ వెళ్ళడం మంచిదని. విచారణ రీత్యా ఈశ్వర్ గారు, బేసిక్ గా సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ అనే పేర్లు మనం పెట్టకపోయినా అధికార పార్టీ ఏం చెప్తుంది? సిట్టు కూడా వ్యవస్థే కదా, అదేవిధంగా సిబిఐ కూడా వ్యవస్థే కదా. జస్టిస్ ఎన్వి రమణ గారు బెంచ్ లో ఉన్నప్పుడు సిబిఐ ఏం దేవుడు కాదు, అన్ని వ్యవస్థలు చేయొచ్చు అని చెప్పిన మాట నిజం, ఆ వ్యాఖ్య నిజం. మరి జగన్మోహన్ రెడ్డి గారు 19 నుంచి 24 వరకు చిన్న కేసు నుంచి పై కేసు వరకు అన్ని సిబిఐ ఎందుకు కోరారు? అది ఆ రోజు నిజమైనప్పుడు. కాబట్టి సిబిఐ కోరడం అనేది నేరం కాదు. ఎందుకు కోరాలంటున్నానంటే, మీకు గుర్తుంటే ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఒక కేసు వేశారు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారి మీద కేసులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని అనుమానిస్తున్నాడు, ఈ పంచాయతీ ఎందుకు, ఇద్దరు అనుమానిస్తున్నారంటే ఇద్దరు ఏకీపించే సిబిఐకి ఇవ్వండి అన్నాడు. అది హైకోర్టులో కేసు నడుస్తుంది ఇప్పటికే, ఇంకా కోర్టులో తీర్పు లేదు. ఇది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ ఇంకా అట్లే ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఒక కీలకమైన అంశాన్ని ప్రస్తావించదలుచుకుంది. మీరు కూడా ఒకసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కేబినెట్ సబ్ కమిటీ వేసి విచారణ చేసి ఆనాడున్న ప్రభుత్వం పైన సిట్ విచారణ జరిపారు. జరుగుతుంది కదా ఇంకా. అది చంద్రబాబు గారు ఆ విషయంలో స్టే కూడా ఉన్నట్టు ఉంది అనుకుంటాను. మరి ఇప్పుడు ఆ సిట్ ఏమైంది? గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్ కదా, విచారణ కంటిన్యూ ప్రాసెస్ కదా, గవర్నమెంట్ మాత్రమే కంటిన్యూ ప్రాసెస్. మరి ఆ సిబిఐ సిట్ ఏదైతే గత ప్రభుత్వం పైన సిట్ వేసిందో ఆ సిట్ ముగిసిందా, కొనసాగుతుందా? కొద్ది రోజులు సిట్ అంటే చంద్రబాబు కూటమి గెలిచిందని తెలిసినప్పటి నుంచి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసి తర్వాత 1 మంత్, దాదాపు 2 మంత్స్ వరకు దీనిపైన ఒక పిటిషన్ కూడా వేశారనుకుంటా. అసలు సిట్ కార్యాలయాన్ని మూసేశారు, తాళాలు వేసేశారు. నేను అదే అంటున్నాను. గత ప్రభుత్వాన్ని వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం సిట్టు క్లోజ్ అయిందంటే ఆ సిట్టుల పైన ప్రభుత్వం పెత్తనం ఉన్నట్ట కానట్ట? అవును, ఇది మౌలికమైన ప్రశ్న. లేకపోతే మంచి పాయింట్. నాకు ఇంకోటి కూడా ఉంది, దాన్ని కూడా క్లారిఫై చేయండి. ఇదే చంద్రబాబు నాయుడు గారి పైన సిట్ దర్యాప్తు జరుగుతోంది కదా, ఇప్పుడు వచ్చిన కేసులు ఇంత స్పీడప్ గా పరిగెత్తున్నాయి, మరి పాత కేసులన్నీ ఎందుకు పరిగెత్తట్లేదు? అంటే ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ గణనీయంగా దాని మీద ఉందనే కదా. సింపుల్. 2, ఇప్పుడు సిట్ పోనీ ఇంకోటి చేయొచ్చు, గత సిట్ లో ఉన్న విచారణ ఈ సిట్కి అప్పగించండి. ఆ ఎఫ్ఐఆర్లు, ఆ కాపీలు కూడా ఈయనకి కంటిన్యూ, లేదా విచారించేసి ఇది క్లోజ్ చేసేసి. అంటే గత ప్రభుత్వం వేసిన సిట్టు విచారణతో సంబంధం లేకుండా ఆగిపోయిందంటే ప్రభుత్వం యొక్క పెత్తనం సిట్టు మీద ఉన్నప్పుడు ఆ సిట్టును
ఆ అధికార పార్టీ మీద చేసే విచారణ ఎట్లా అంగీకరిస్తుంది సొసైటీ? ఎస్. మూడో కారణం నేను అంటుంది ఏంటంటే ఈశ్వర్ గారు, ఎప్పుడు రెండు పార్టీల మధ్య వాద ప్రతివాదాలు జరుగుతుంది. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఒక పార్టీ నాయకత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, ఇప్పుడున్న ప్రభుత్వానికి తెలుగుదేశం నాయకత్వం. అంటే రెండు పార్టీల నాయకత్వంలో ప్రభుత్వాలు వేస్తున్న విచారణలు ఇవి. కాబట్టి రెండు పార్టీలు కూడా విశ్వసించాలి కదా విచారణను. ఇది మౌలిక. ఇప్పుడు మీకు గుర్తుంటే రాజశేఖర రెడ్డి గారు సిబిఐ విచారణ కొన్ని ఆదేశించినప్పుడు చాలా మంది అంటే మా విచారణ అపనమ్మకం కాదు, అందరు విశ్వాసాన్ని కూడా చూడాలని మేము సిబిఐకి ఇస్తున్నానని చెప్పాడు. సో నేనంటుంది ఏంటంటే తెలుగుదేశానికి నమ్మకం ఉంది సిబిఐ పైన, ఎందుకంటే మీరు నాయకత్వంలో కేంద్రం ఉంది. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ కూటమి నాయకత్వం కేంద్రంలో ఎన్డీఏ అంటాము, వాళ్ళ నాయకత్వంలో ఉన్న సిబిఐ పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేస్తా ఉంది. రెండు పార్టీలు సిబిఐ పైన విశ్వాసం ఉన్నప్పుడు ఇవ్వడం ధర్మము. మంచి చెడ్డలు నేను పోవట్లేదు, ప్రధాన అలిగేషన్ రెండు పార్టీలు. అంటే ఈ మూడు కారణాలు ఇచ్చా. ఆదాయాల్లో తేడా వస్తా ఉంది, ఆ ప్రభుత్వం వేసిన చిట్టు ఈ ప్రభుత్వం ఆపేసి, ఈ ప్రభుత్వం వేసిన రేపు వచ్చే ప్రభుత్వం ఆపేస్తే సిట్టుకు విలువ ఎక్కడ ఉంటుంది, ఆ సిట్టు విచారణకి వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఆ రీత్యా తీసుకుంటే ఖచ్చితంగా రెండు పార్టీలు యాక్సెప్ట్ చేసే అంశంగా సిబిఐ ఉంది కాబట్టి ఇవ్వడం ధర్మంగా ఉంటుంది. విచారణ అనేది ప్రజల విశ్వాసాన్ని కూడా, బోత్ పార్టీల నమ్మకాన్ని కూడా పొందాలి కాబట్టి సిబిఐ విచారణ చాలా సహేతుకమైనటువంటి డిమాండ్ అని నేను అనుకుంటున్నాను.